అయితే ఇట్లా రకరకాల స్వేచ్ఛా స్వాతంత్రాల మధ్య ఒక్కసారి పెళ్ళై పిల్లలుండి చిన్న చిన్న పిల్లలుండి ఇక భార్యాభర్త మాత్రమే ఉన్నటువంటి ఇల్లు ఒకసారి చూడరు మీరు. రణరంగమే, అందరం అనుభవించి వచ్చిన వాళ్ళమే, నేను అనుభవించి వచ్చిన వాళ్ళే, మీకు కూడా ఎరకనే. అమ్మ నాయన లేకుండా లేదా తాత నాయనమ్మ లేకుండా ఇంట్లో ఇద్దరే గనక ఉండి పిల్లలు ఇద్దరు చూసుకోవాలంటే వాళ్ళిద్దరు సంటిపోరలు అయితే ఇక ఉన్నది కథనే. ఇక వాని దావకాన, వాని కడుపు నొప్పి, వాని డైపరు, వాని సిరపు, వాని దావకానలకి ఉరుకుడు రాత్రిపూట, వాని పాలు, వాడు నిద్ర పోకపోవడం, వాని కథ కార్ఖానా ఇక మామూలుగా ఉండదు. ఇక దానికి డ్యూటీలు వేసుకుంటారు. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక ఎంప్లాయీస్ అయ్యారు అనుకో అయిపోయిందే పొర్రి, ఇక కథం అయిపోయినట్టే వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులల్లో స్వేచ్ఛా స్వాతంత్రం అనేది అప్పుడు యాదికొస్తుంది. ఇక అబ్బర కొడుక నేను అనుకున్నది గిద అనుకున్నా కానీ ఇంత దారుణమా, అరే మా అమ్మ ఉంటే ఎంత మంచిగా ఉంటుండే ఈ టైంలో, ఆమె చూసుకునేది మా బుడ్డోని, నేను పొద్దున్న దాకా ఆఫీస్కి వేస్తాను కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఈ డ్యూటీ ఎట్లా చేయాలని చెప్పేసి చచ్చిపోతుంటారు. సోషల్ మీడియాలో మీరు ఇన్స్టాలో కానీ లేకపోతే ఇంకా ఫేస్బుక్లో కానీ ఒకసారి రీల్స్ చూడండి, పూర్తిగా వాటిపైన కామెడీ ఉంటుంది.